ఈ మధ్యకాలం పొలాలకు వెళ్ళి పనిచెయ్యడం నాకు చాలా సంతోషం. కానీ నువ్వు చదువు మెలకువలు నేర్చుకోవాలి కుమారుడా. మన జీవితం మెరుగుపడే మార్గం ఇక్కడే ఉంది. నాన్నా, నువ్వు చెప్పినట్టు చదువు నేర్చుకుంటాను. కానీ నాకు తెలుసు, మనమెప్పుడూ మన పొలాలలో పనిచేస్తాం. నేనెలా ఎక్కువగా వాస్తవాన్ని తెలుసుకోవచ్చు? ఎప్పుడూ నువ్వు నేర్చుకునే పాఠాలు మాత్రమే కాకుండా జీవితం నుండి కూడా చాలా తెలుసుకోగలవు. చదువుకుంటే ఏముంటుంది, ఎప్పుడు ఎక్కువ పని చెయ్యాలి, అది కూడా మనం చేస్తాం. ఓ మనవా, నీవు వస్తున్నప్పుడు నాకు ఈ వృక్షం చాలా సంవత్సరాల వయసు. నా వృద్ధతను చూసి ఎంతో నేర్చుకున్నాను. కాని మనం వృద్ధి చేసే పద్ధతులు శాశ్వతంగా ఉంటాయి. ఇది నిజం. నానా, ఈ చెట్టు వయస్సు చాలా ఎక్కువయింది. మనం కూడా పెద్దవాళ్లం కావాలా చెట్టులా? మన జీవితంలో పోటీచేసి మన శక్తిని పెంచుకోవాలా? సరిగ్గా చెప్పావు. మన వృద్ధి నిరంతరం ఉంటుంది, అలాగే మన శక్తి కూడా పెరుగుతుంది. ఈ చెట్టు జీవితంలో పాఠమిచ్చింది. ఇది జీవితంలో గట్టి నిలబడి ఉండటానికి ఒక ఉదాహరణ. ప్రతి జీవితం ఒక ప్రయాణం. కష్టపడి పనిచేసి మన లక్ష్యాలను చేరుకోవడం మాత్రమే కాదు, మన సంతోషాన్ని పొందగలుగుతాం. ప్రేమ, సహాయం మరియు నమ్మకం మనం ఎదుర్కొనే ప్రతి చిన్న కష్టాన్ని మిగిల్చుతుంది.